హలో గైస్, వెల్కమ్ టు ఏకమైఎస్ అకాడమీ హైదరాబాద్. సో ఎస్టర్డే జరిగినటువంటి టీఎస్పీసీ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో చాలా వరకు కూడా క్వశ్చన్స్ అనే విధానం అనేది చాలా వరకు మారిపోయింది. సో దానికి సంబంధించి ఇవాళ మనం కంప్లీట్గా అనాలిసిస్ చేద్దాము టీఎస్పీసీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ సంబంధించి. సో ఇందులో ఎగ్జామ్లో సబ్జెక్ట్ ప్రకారం అడిగినటువంటి ట్రెండ్ అంటే క్వశ్చన్స్ అడిగే విధానం ఎలా ఉంది, మన ఏకమైఎస్ అకాడమీ ద్వారా ఏ క్వశ్చన్స్ ఎలా కవర్ చేశాము, మన మెటీరియల్స్ అయితేనేమి, కరెంట్ ఈవెంట్స్ అయితేనేమి, తర్వాత వీక్లీ కరెంట్ అఫైర్స్ మన మేజర్ ఎస్పీఎస్ ఒబ్రే సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా, అందులో నుంచి అయితే వరల్డ్ వార్ అడిగారు కదా, సెకండ్ వరల్డ్ వార్. నిజంగా సెకండ్ వరల్డ్ వార్కి సంబంధించిన కాన్సెప్ట్స్ అనేది చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. కానీ మన ఏకమైఎస్ అకాడమీ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి ఇంటర్నల్ సెక్యూరిటీ, ఇంటర్నల్ రిలేషన్స్లో అక్కడ వరల్డ్ వార్ గురించి అయితే క్లియర్గా ఎస్పీఎస్ ఒబ్రే సార్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. దానికి సంబంధించి ఎలా వచ్చాయి, ఎగ్జామ్ యొక్క ట్రెండ్ ఎలా ఉందో చూద్దాం, ఇక్కడ అడిగిన విధానం అనేది ఎలా ఉందో చూద్దాం. మామూలుగా మన ఏకమైఎస్ అకాడమీ ద్వారా చూస్తే ఎక్కడెక్కడ ఏ క్వశ్చన్స్ కవర్ అయ్యే చూస్తే ఇక్కడ వచ్చేసి టాపిక్స్ కవర్డ్ అయింది టీఎస్పీసీ గ్రూప్ 1 గ్రాండ్ టెస్ట్లో. మామూలుగా గ్రూప్ 1 గ్రాండ్ టెస్ట్ అనేది ఇక్కడ కండక్ట్ చేస్తాం కదా మన ఏకమైఎస్ అకాడమీలో. ఇక్కడ కండక్ట్ చేసినటువంటి ఈ గ్రాండ్ టెస్ట్లో కొన్ని క్వశ్చన్స్ అయితే ఎగ్జాక్ట్లీ యాజ్ వెల్ యాజ్ అట్లే ఉన్నాయన్నమాట. అడిగినటువంటి టీఎస్పీఎస్సీ పేపర్లో ఆల్మోస్ట్ 22 క్వశ్చన్స్ వరకు ఎగ్జాక్ట్గా వచ్చాయి. స్టేట్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా అలానే కవర్ చేశారు. తర్వాత ఇక్కడ వచ్చేసి టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 టెస్ట్ అంటే ఓవరాల్గా సెక్షనల్ టెస్ట్ ఉంటాయి కదా, సెక్షనల్ టెస్ట్లు వాటిలో చూసుకుంటే ఇక్కడ 9 క్వశ్చన్స్ వరకు కవర్ అయ్యాయి, 9 క్వశ్చన్స్ వరకు. తర్వాత క్లాస్ రూమ్ ఫౌండేషన్, మనకి ఫౌండేషన్ కోర్స్ ఉంది కదా, అందులో బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, క్లాస్ రూమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా. ఇక్కడ కొన్ని హైలైట్ చేసినటువంటి పాయింట్స్ కూడా అడిగారు టీఎస్పీఎస్సీ ప్రిలిమ్స్లో అయితే రావడం జరిగింది. తర్వాత క్లాస్ రూమ్ వీక్లీ కరెంట్ అఫైర్స్ ఎస్పీఎస్ ఒబ్రే సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ 10 క్వశ్చన్స్ వరకు కవర్ అయ్యాయి అనమాట. ఈ వీక్లీ కరెంట్ అఫైర్స్ ప్రతి వీక్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి, ఇవైతే మిస్ అవ్వద్దు. ఎందుకంటే ప్రతిదీ కూడా మనకి ఇంటర్నల్ సెక్యూరిటీ కావచ్చు, ఇంటర్నేషనల్ రిలేషన్స్, గవర్నమెంట్ స్కీమ్స్, జాగ్రఫీ పరంగా, ఎన్విరాన్మెంట్ పరంగా ప్రతి సబ్జెక్ట్ కూడా ఇందులో కవర్ అవుతుంది. తర్వాత యూట్యూబ్ వీడియోస్ నేను ప్రతిరోజు మీకు డైలీ కరెంట్ అఫైర్స్ అని ఇస్తూ ఉంటారు కదా, ఈ డైలీ కరెంట్ అఫైర్స్లో కూడా చాలా వరకు అయితే కరెంట్ ఈవెంట్స్ డైరెక్ట్గా రావడం జరిగింది. మనం కాన్సెప్ట్స్ని తీసుకొని దానికి బ్యాక్గ్రౌండ్ హిస్టరీ, మన ఏకమైఎస్ అకాడమీ ద్వారా ఇచ్చే కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి యూనిక్ థింగ్ ఏంటంటే దానికి సంబంధించి ఇప్పుడు ఒక అంశం అనేది వచ్చినప్పుడు అది ఎందుకు వార్తల్లో ఉంది, దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఏం జరిగిందంటే ఈ టీఎస్పీఎస్సీలో అడిగినటువంటి ప్రిలిమ్స్లో కూడా కరెంట్ ఈవెంటే కాకుండా ప్రతి కరెంట్ ఈవెంట్కి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. అక్కడ అది వార్తలో ఎందుకు ఉందో ఇచ్చారు, ఆ స్టేట్మెంట్స్ రిమైనింగ్ వచ్చి స్టాటిక్ ఏముంది అడిగారు. ఇదే అడ్వాంటేజ్ అనమాట. మన కరెంట్ ఈవెంట్స్ చూడడం వల్ల మీకు అడ్వాంటేజ్ అంటే ఆ స్టాటిక్ డేటా కూడా మనం కవర్ చేస్తాం. ఇది బాగా ప్లస్ అయింది ఆస్పిరెంట్స్ చాలా మంది మన కరెంట్ ఈవెంట్స్ ఫాలో అయిన వాళ్ళకి. తర్వాత డైలీ టెలిగ్రామ్ పోస్టు, సో టెలిగ్రామ్ ఛానల్ ఉంది, ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. ఈ టెలిగ్రామ్ పోస్ట్లో ప్రతిరోజు న్యూస్లో హైలైట్ అవుతుంటాయి కదా, అవి పెడుతూ ఉంటారు. తర్వాత ఏదైనా కరెంట్ ఈవెంట్స్లో ఉండి స్టాటిక్ పార్టు అది ఏ విధంగా కరెంట్ ఈవెంట్స్లోకి వచ్చింది దాని గురించి కూడా పోస్ట్ వస్తాయి. అక్కడి నుంచి అయితే ఆల్మోస్ట్ 11 క్వశ్చన్స్ కవర్ అయ్యాయి ఒక టెలిగ్రామ్ ఛానల్ నుంచే. సో ఓవరాల్గా అయితే సబ్జెక్ట్స్ పరంగా కావచ్చు, కరెంట్ ఈవెంట్స్ పరంగా కావచ్చు, తెలంగాణ ఓరియంటెడ్ పరంగా చూసుకుంటే మొత్తం 115, సో 115 క్వశ్చన్ల వరకు కవర్ అయ్యాయి అనమాట. సో బ్యాక్గ్రౌండ్ హిస్టరీ ఇవన్నీ కూడా కంప్లీట్గా చూసుకుంటే, సో ప్రతిరోజు మీరు ఈ కరెంట్ అఫైర్స్ కావచ్చు, మన మెటీరియల్స్ అంటే మనకి టెలిగ్రామ్ ఛానల్ వస్తున్న పోస్టులు ఇవన్నీ ఫాలో అయితే రాబోయే ఎగ్జామ్స్ కూడా మీకు చాలా వరకు అయితే బెనిఫిట్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం దీనికి సంబంధించి ఎగ్జామ్కి సంబంధించి అసలు ట్రెండ్ ఎలా ఉందో క్లారిటీగా చూద్దాం. సో ఫస్ట్ మీరు చూస్తే సబ్జెక్ట్ వైజ్ చూసుకోండి, సబ్జెక్ట్స్ అన్నీ ఇచ్చారు కదా. ఇక్కడ ఫస్ట్ ఇండియన్ పాలిటీ డైరెక్ట్ క్వశ్చన్స్ అడిగేస్తారు. సో ఇందులో ఇండియన్ పాలిటీకి సంబంధించి డైరెక్ట్ క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. ఈ డైరెక్ట్ క్వశ్చన్స్ అనేది అంటే లాజికల్గా అడిగారంటే లాజికల్గా లేదు, డైరెక్ట్గా అడిగేస్తారు. ఇండియన్ పాలిటీలో డైరెక్ట్ క్వశ్చన్స్ రావడం జరిగింది. మనకి ఈ పాలిటీలో అడిగినటువంటి కాన్సెప్ట్స్ చాలా వరకు కూడా మనకి ఏకమైఎస్ ద్వారా కవర్ అయ్యాయి. సో ఎక్కడెక్కడ కవర్ అయ్యి ఏ క్వశ్చన్స్ ఎలా వచ్చాయో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఎకానమీ, సో ఎకానమీ కూడా ఫ్యాక్ట్స్ పరంగా అడిగారు. సో ఫ్యాక్ట్స్ అయితే ఈసారి ఫుల్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. అంటే క్వశ్చన్స్ అన్ని తెలిసినవే ఉన్నాయి కానీ అందులో ఫ్యాక్ట్స్ ఎక్కువ అడిగారు. ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఫ్యాక్ట్స్ అడగడం వల్ల కొంచెం పేపర్ అనేది డిఫికల్టీ లెవెల్కి అయితే తెలియదు అనమాట. అంటే లాస్ట్ టైం ప్రీవియస్ పేపర్తో కంపేర్ చేసుకుంటే ప్రీవియస్ పేపర్ ఎలా ఉందంటే మొత్తం స్టేట్మెంట్స్ ఉన్నాయి, కొంచెం నాలెడ్జ్ని కూడా డెప్త్గా తీసుకెళ్ళాడు, అంటే కాన్సెప్టువల్ నాలెడ్జ్ ఎక్కువ ఇచ్చాడు. ఈసారి ఎలా ఉందంటే అదే స్టేట్మెంట్స్ డీప్ నాలెడ్జ్ కాకుండా ఫ్యాక్ట్స్ ఎక్కువ ఇచ్చాడు. ఫ్యాక్ట్స్ ఎక్కువ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆస్పిరెంట్ కొంచెం సఫర్ అవుతారు, ఎందుకంటే అన్ని ఫ్యాక్ట్స్ కవర్ చేయలేరు. ఇయర్స్ కావచ్చు, డేట్స్ కావచ్చు, కొన్ని ప్లేసెస్ అయితే ఎగ్జాక్ట్లీ ప్యూర్ ఫ్యాక్ట్స్ అడిగారు. దానివల్ల పేపర్ అనేది కొంచెం డిఫికల్టీ లెవెల్కి అయితే అనిపించింది అనమాట. తర్వాత హిస్టరీ చూసుకుంటే హిస్టరీలో మొఘల్స్ కావచ్చు, మొఘల్స్ పరంగా కావచ్చు, తర్వాత కొన్ని మోడర్న్ డేకి సంబంధించిన కాన్సెప్ట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా డైరెక్ట్గానే ఉన్నాయి. అయితే హిస్టరీలో కనిపించిన ట్రెండ్ ఏంటంటే ఎక్కువగా మ్యాచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నారు ఈ మధ్య. సో మ్యాచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఎక్కువగా హిస్టరీ పరంగా అడుగుతున్నారు. జాగ్రఫీ పరంగా అయితే డైరెక్ట్ ప్లేసెస్ అనమాట. సో జాగ్రఫీ పరంగా ప్లేసెస్ కావచ్చు, ఇట్లాంటి ఈ ట్రెండ్ అయితే ఎక్కువ ఉంది.
తర్వాత ఎన్వైరన్మెంట్ ఎకాలజీ పరంగా కొంచెం ఈ ఎన్వైరన్మెంట్ ఎకాలజీలో కొంచెం సబ్జెక్ట్ లెవెల్లోకి వెళ్ళాడు. మీకు బీఓడి కావచ్చు, ఇటువంటిది కావచ్చు, నెక్స్ట్ కొన్ని ప్రోటోకాల్స్. సో ఇంటర్నేషనల్ సెక్టార్లో కూడా బాగా కవర్ చేశారు. ఇక్కడ ఇంటర్నేషనల్ ప్రోటోకాల్స్ ఉంటాయి కదా, కొన్ని ప్రోటోకాల్స్ ఇవన్నీ కూడా కవర్ చేశారు. ఇంటర్నేషనల్ రిలేషన్స్ అయితే ఇంక చెప్పనవసరం లేదు. ఓల్డ్ డేటాలోకి వెళ్ళిపోయాడు. ఈ ఓల్డ్ వారు, అసలు ఈ ఓల్డ్ వార్ ఉంది కదా, ఓల్డ్ వారు 2కి సంబంధించిన డేటా కావచ్చు, తర్వాత రీసెంట్గా G20కి సంబంధించిన డేటా కావచ్చు, ఇట్లా కరెంట్ ఈవెంట్సే కాకుండా ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ బ్యాక్ వెళ్ళి కూడా క్వశ్చన్స్ అనేది రావడం జరిగింది. ఇంటర్నేషనల్ రిలేషన్స్ మన మేజర్ SPS ఒబ్రే సార్ చాలా నీట్గా చెప్పారు. ఆయన క్లాస్లో చెప్పినటువంటి ఎస్పెషల్లీ చెప్పినటువంటి డిస్కషన్లో చాలా వరకు కవర్ అయ్యేవి. తర్వాత తెలంగాణ టాపిక్స్ డైరెక్ట్ కరెంట్ ఈవెంట్స్ స్టేట్కి సంబంధించి ఎలాంటి ఎక్కువ క్లమ్జీగా లేకుండా డైరెక్ట్ అయితే అడగడం జరిగింది. సో కరెంట్ ఈవెంట్స్ అయితే ఇంక చెప్పనవసరం లేదు. లాస్ట్ మనకి 5 months జరిగిన కరెంట్ ఈవెంట్స్ డైరెక్ట్గా ఎక్కడ డిఫికల్టీ లేకుండా న్యూస్ అయిన ప్రతి థింగ్ కూడా క్లియర్గా ఇచ్చేస్తారు, క్లియర్ కట్గా. అంటే ఓవరాల్గా మనం ఇక్కడ అనాలిసిస్ చూసుకుంటే పేపరు ఫుల్ ఆఫ్ ఫ్యాక్స్కే ఈసారి ఎక్కువ వెయిటేజ్ అనేది ఇవ్వడం జరిగిందనమాట ఈ ఎగ్జామ్లో లాస్ట్ కంపేర్ చేసుకుంటే. అదే 2020 జరిగిన ఎగ్జామ్ చూసుకుంటే ఫుల్ ఆఫ్ స్టేట్మెంట్స్ విత్ కాన్సెప్టువల్ నాలెడ్జ్లోకి వెళ్ళాడు. ఈసారి ఫ్యాక్ట్స్ తీసుకొచ్చాడు. ఇది ఎగ్జామ్కి సంబంధించిన కంప్లీట్ దానికి సంబంధించిన అనాలిసిస్ అనమాట క్వశ్చన్స్ అనేది. ఇప్పుడు మనం ఎక్కడ ఏ ఏరియాస్ నుంచి ఏ విధంగా క్వశ్చన్స్ అనేది కవర్ అయ్యి చూద్దాం. ఇక్కడ ఓవరాల్గా చూసారు కదా. సో మొత్తం మన ఏకమ్ ఐఏఎస్ అకాడమీ ద్వారా ఫౌండేషన్ కావచ్చు, టెలిగ్రామ్ ఛానల్ కావచ్చు, ఇలా అన్ని చూసుకుంటే ఆల్మోస్ట్ 115 క్వశ్చన్ల వరకు కవర్ అయ్యాయన్నమాట. అన్ని కరెంట్ ఈవెంట్స్ ఇవన్నీ కూడా. సో అందరూ కూడా వీటిని ఫాలో అవుతుండండి. టెలిగ్రామ్ ఛానల్ ఇవన్నీ కూడా చాలా వరకు మీకు బెనిఫిట్ అవుతాయి. వీక్లీ కరెంట్ అఫైర్స్ కానీ, డైలీ కరెంట్ అఫైర్స్ కానీ, టెలిగ్రామ్ ఛానల్ కానీ ఇవన్నీ మీరు చూస్తూ ఉంటే అవన్నీ నోట్ చేసుకోండి. ఎందుకంటే ఇంపార్టెంట్ పాయింట్స్ అక్కడ కరెంట్ వార్తల్లోకి ఎందుకు ఉంది, బ్యాక్గ్రౌండ్ హిస్టరీ, ఇది క్లారిటీగా చూసుకోవాలి. తర్వాత నెక్స్ట్ చూడండి ఎక్కడెక్కడి నుంచి ఎటువంటి కాన్సెప్ట్స్ అనేవి కవర్ అయ్యాయి. మామూలుగా మనకి టాపిక్స్ కవర్ అయింది 3 గ్రాండ్ టెస్ట్లు. సో ఇందాక నేను చెప్పాను కదా, 3 గ్రాండ్ టెస్ట్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ 22 క్వశ్చన్స్ వరకు కవర్ అయ్యాయి అనమాట. ఇందులో ఆ క్వశ్చన్స్ ఏవే కవర్ అయ్యాయంటే ఫస్ట్ వచ్చేసి ఎన్విరాన్మెంట్ అజార్ట్ వోల్కానో, మనకి జియోలాజికల్ అని చెప్పేసి ఒక వోల్కాన్ ఎరప్షన్ అనేది జియోలాజికల్ ఎరప్షన్ ఇట్లా అడిగారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ పరంగా సో ఇక్కడ వస్తూ ఉంటాయి అనమాట. డిజాస్టర్ మేనేజ్మెంట్ పరంగా విపత్తులు అనేవి చాలా రకాలు ఉంటాయన్నమాట. అందులో భాగంగా ఇది ఒకటి. తర్వాత సెన్సస్ అంటే సిటీ టౌన్స్ సెన్సస్ 2011 10 సంవత్సరాలకు ఒకసారి సెన్సస్ చేస్తారు. ఇప్పటివరకు సెన్సస్ ఇంకా చేయలేదు కాబట్టి 2011 ప్రకారమే అడిగారు. ఈ డేటా కూడా వచ్చింది. లిథియం, సో లిథియం అయితే డైరెక్ట్గా కరెంట్ ఈవెంట్స్లో ఉంది. గ్రాండ్ టెస్ట్లో చాలా క్వశ్చన్స్ కూడా రిపీట్ అయిన లిథియం గురించి అడిగారు, ఎందుకంటే బాగా వార్తల్లో ఉందని చెప్పేసి. తర్వాత మొఘల్ పెయింటింగ్స్ కావచ్చు, సెండాయి ఫ్రేమ్వర్క్, అజీవికా ఫిలాసఫీ కావచ్చు, కాకతీయాస్ కావచ్చు, కుతుబ్ షాహీ, తెలంగాణ క్లైమేటిక్ జోన్స్, సింగరేణి కాలనీస్ వార్తలో ఉంది, సింగరేణి కాలనీస్. తర్వాత ఫేమ్ ఇండియా అని చెప్పేసి ఒక PM మిత్ర, DPSP ప్రిన్సిపల్స్ కావచ్చు, ఎస్సీడ్ జ్యూరిడిక్షన్ కావచ్చు, నెక్స్ట్ ట్రాన్స్జెండర్ రైట్స్, ఈ ప్రెసిడెంట్ గవర్నరు పంచి కమిషన్ కావచ్చు, ఆర్టికల్ 21 G20, తెలంగాణ స్టేట్ ఐపాస్ కావచ్చు, PM మిత్ర, PM స్వామిది, ఇవన్నీ కూడా గ్రాండ్ టెస్ట్లో కవర్ అయ్యాయి. గ్రాండ్ టెస్ట్లో డైరెక్ట్గా అడిగిన క్వశ్చన్సే ఎగ్జాక్ట్లీ మనకి TSPS కూడా రిఫ్లెక్ట్ అవ్వడం అనేది చాలా ప్రౌడ్గా చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే గ్రాండ్ టెస్ట్లో ప్రిపేర్ చేసిన విధానం అలాంటిది. కంటెంట్ క్రియేటర్స్ చాలా హార్డ్ వర్క్ చేశారు. TSPకి సంబంధించి కంటెంట్ క్రియేటర్స్ చాలా వరకు వాళ్ళు ఎఫర్ట్ పెట్టి క్వశ్చన్స్ విధానం అనమాట. సో ఏ విధంగా ట్రెండీగా చేయాలి క్వశ్చన్స్ అనే విధానంతో చేశారు కాబట్టి ఇన్ని క్వశ్చన్స్ అనేది రావడం జరిగింది. అదే కంటెంట్ క్రియేటర్స్ యొక్క ఎఫర్ట్ ఇందులో బాగా కనిపిస్తుంది అనమాట. అంటే వాళ్ళు విధానం చేసినటువంటి విధానము రిఫ్లెక్ట్ అయింది అనమాట బాగా TSPSC ప్రిలిమ్స్లో. సో తర్వాత నెక్స్ట్ చూడండి ఇక్కడ క్వశ్చన్స్ చూడండి చాలా వరకు గ్రాండ్ టెస్ట్లో కవర్ అయిన క్వశ్చన్స్. ఇందా చెప్పాను కదా మొఘల్ పెయింటింగ్స్, ఇక్కడ మొఘల్ పెయింటింగ్స్ చూడండి. మొఘల్ పెయింటింగ్ అక్బర్ రీజియన్కి సంబంధించి కావచ్చు, మీర్ సయ్యద్ అలీ, సో వీళ్ళందరూ అక్బర్ టైంలో వచ్చారా, హుమాయూన్ టైంలో వచ్చారా, క్వశ్చన్స్ అనేది డైరెక్ట్ గ్రాండ్ టెస్ట్. ఇది గ్రాండ్ టెస్ట్లో అడిగిన ఇక్కడ ఏకమ్ ఐఏఎస్ అకాడమీ ద్వారా అడిగినటువంటి గ్రాండ్ టెస్ట్లో క్వశ్చన్ ఎగ్జాక్ట్లీ ఇదే క్వశ్చన్ TSPలో రావడం జరిగింది. తర్వాత ఇక్కడ చూడండి కాకతీయకి సంబంధించి, కాకతీయ రోజుకి సంబంధించినటువంటి కంప్లీట్. సో ఇక్కడ మనకి గొసాడియన్స్ సంబంధించి, సెట్టీస్కి సంబంధించి వాళ్ళకి సొసైటీ అనమాట. కాకతీయకి సంబంధించిన సొసైటీ అడిగిన క్వశ్చన్స్ కూడా డైరెక్ట్ అనేది ఎగ్జామ్లో రావడం జరిగింది. తర్వాత ఇక్కడ చూడండి మిషన్ కాకతీయకి సంబంధించి కావచ్చు, తర్వాత DPSPకి సంబంధించి, పంచి కమిషన్కి సంబంధించి, ఇవన్నీ కూడా ఏకమ్ ఐఏఎస్ అకాడమీ కండక్ట్ చేసినటువంటి గ్రాండ్ టెస్ట్లో వచ్చిన క్వశ్చన్స్. అక్కడ అడిగిన విధానం కూడా ఇక్కడ స్టేట్మెంట్స్ అనేవి ఈ విధంగా ఉన్నప్పటికీ కూడా క్వశ్చన్ అనేది అయితే రావడం జరిగింది అనమాట. ఎగ్జాక్ట్లీ ఇదే క్వశ్చన్ అనేది అక్కడ రావడం జరిగింది. అంటే మన ఎక్స్ప్లెనేషన్లో ఇచ్చే కంటెంట్ విత్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది కదా, ఆ కంటెంట్లో ఇవన్నీ కవర్ అయ్యాయి. మీరు ఈ టెస్ట్లో రాసి ఎక్స్ప్లెనేషన్ చదివిన వాళ్ళకి 100% ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా చాలా ఈజీగా అనేది ఉంటాయన్నమాట. సో ఇట్లా అయితే గ్రాండ్ టెస్ట్లో 3 గ్రాండ్ టెస్ట్లో కవర్ చేయడం జరిగింది ఈ క్వశ్చన్స్. తర్వాత చూసుకుంటే ఇంకా ఈ గ్రాండ్ టెస్ట్లో మనకి ఆర్టికల్ 14, 21కి సంబంధించి కావచ్చు, పాలిటీ పరంగా G20కి సంబంధించి కావచ్చు, తర్వాత PM మిత్ర స్కీము. సో PM మిత్ర స్కీమ్ అనేది ఆల్మోస్ట్ 2-3 క్వశ్చన్స్ రిపీట్ అయింది అనమాట. అది కరెంట్ ఈవెంట్స్ కావచ్చు, గ్రాండ్ టెస్ట్కి సంబంధించి కావచ్చు, ఇట్లా అడిగారు. ఇంకా మీరు చూస్తే
దీనికి సంబంధించి ఇక్కడ ఈ గ్రాండ్ టెస్ట్లో పాలిటీ పరంగా ప్రెసిడెంట్కి సంబంధించి సో రాష్ట్రపతికి సంబంధించి 2 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. 2 క్వశ్చన్స్ రాష్ట్రపతికి సంబంధించే ఇచ్చారు గ్రాండ్ టెస్ట్లో. తర్వాత సింగరేణి కాలనీకి సంబంధించి కావచ్చు, తర్వాత కుతుబ్ షాహీకి సంబంధించి, ఇక్కడ మీకు ట్రాన్స్జెండర్కి సంబంధించి కావచ్చు, లిథియం బ్యాటరీస్, లిథియం అనేది ఆల్మోస్ట్ 6 months నుంచి వార్తల్లోనే ఉంది. దీనికి సంబంధించి కూడా గ్రాండ్ టెస్ట్లో వచ్చిన క్వశ్చన్స్ ఇవన్నీ గ్రాండ్ టెస్ట్లో ఏకమైఎస్ అకాడమీ ద్వారా కండక్ట్ చేసిన గ్రాండ్ టెస్ట్లో వచ్చిన క్వశ్చన్స్. సో మీరు టీఎస్పీసీ పేపర్ పక్కన పెట్టుకొని ఈ పేపర్ పక్కన పెట్టుకొని చూడండి, చాలా క్వశ్చన్స్ వరకు కూడా అడిగిన విధానం కానీ నీట్గా క్లియర్గా ఉన్నాయి. సో క్లియర్ కట్గా ఉన్నాయి. తర్వాత టాపిక్స్ కాబట్టింది టెస్ట్ సిరీస్ అంటే సెక్షనల్ టెస్ట్ ఉన్నాయి కదా, ఓవరాల్గా వాటిల్లో కూడా ఈ స్కీమ్స్ అనమాట. T20 కావచ్చు, టీ పాస్ కావచ్చు, తర్వాత పిఎంస్ అనేది, తర్వాత గ్రీన్ రెవల్యూషన్ 1, సో ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్ లేయర్స్ ఉంటాయి కదా వాటికి సంబంధించి, క్యూబన్ మిసైల్ క్రైసిస్ ఇది ఇంపార్టెంట్. క్యూబన్ మిసైల్ క్రైసిస్ అనేది సెకండ్ వరల్డ్ వార్కి సంబంధించింది, ఇంటర్ సెక్యూరిటీలో కవర్ అవుతుంది ఇది. తర్వాత మనకి ఎంజీ నరేగా కావచ్చు, హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్స్, ఇవన్నీ కూడా సెక్షనల్ టెస్టులు అయితే కవర్ చేయడం జరిగింది. తర్వాత మీరు ఇక్కడ చూడండి టాపిక్స్ కాబట్టి ఫౌండేషన్ క్లాస్లో ఏమి వచ్చాయంటే, సో కాకతీయకి సంబంధించి కాకతీయ సొసైటీ అనమాట, సమాజం ఎలా ఉంది, తర్వాత డిపెండెంట్ క్యాస్ట్ కావచ్చు, టెంపుల్స్, రీజనల్ కింగ్డమ్స్, కాకతీయ కింగ్డమ్, అజీవికా ఫిలాసఫీ, సాంస్క్రిట్ బుక్స్ అండ్ ఆథర్స్, మొఘల్ పెయింటర్స్, సమాజు, ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇల్టుడ్ మిషియారా, ఇవన్నీ కూడా ఫౌండేషన్ క్లాస్లో కవర్ చేసినటువంటి టాపిక్స్ అనమాట. ఇవి కూడా ఎగ్జామ్లో అడిగారు. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ డైరెక్ట్గా ఈ కాన్సెప్ట్స్ నుంచి అయితే క్వశ్చన్ అనేది రావడం జరిగింది. సో క్వశ్చన్ నెంబర్. తర్వాత ఇక్కడ చూడండి ఈ ఫౌండేషన్ క్లాస్లో మనకి పాలిటీ క్లాస్ అనమాట. సో పాలిటీ క్లాస్లో కవర్ అయినటువంటి ఏమున్నాయి. సో ఇక్కడ పాలిటీ క్లాస్ ప్రకారం చూసుకుంటే మనకి ఆర్టీఐ యాక్ట్ ఉంది కదా, సో రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ అడిగారు. తర్వాత నీతి ఆయోగ్కి సంబంధించి అడిగారు, డిపిఎస్పీస్ డైరెక్ట్ ఆదేశిక సూత్రాలకు సంబంధించి, తర్వాత స్టేట్ లెజిస్లేషన్కి సంబంధించి, ప్రెసిడెంట్, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్, సుప్రీంకోర్టు, ప్రియాంబులు, ఫండమెంటల్ రైట్స్, సో ఎంఎం పుంచి కమిషన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ కవర్ అయ్యాయి అనమాట. ఏది ఇండియన్ పాలిటీ ప్రకారం చూసుకుంటే ఎగ్జామ్ అడిగిన కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా కవర్ అయినాయి. తర్వాత ఎగ్జాక్ట్లీ ఇక్కడే ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఎన్వైర్మెంట్ మనము ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. ఏకమైఎస్ అకాడమీ ద్వారా ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్ అనేది ఒక దాన్ని స్టార్ట్ చేసాం కదా, ఇది యూట్యూబ్లో మీకు క్లాసెస్ అవైలబుల్లో ఉంటాయి చూడండి. అక్కడ ఈ టాపిక్స్ మొత్తం కూడా కవర్ చేస్తున్నారు. మీరు యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి, అందరూ కూడా వెళ్ళి మన ఏకమైఎస్ అకాడమీ ద్వారా వెళ్ళి చూడండి. అక్కడ మొత్తం ఈ టాపిక్స్ అన్ని కూడా ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్లో శరణ్ సార్ కవర్ చేశారు ఇక్కడ. సో ఇవేంటంటే రియో ఎర్త్కి సంబంధించి కావచ్చు, గ్లోబల్ సర్ఫేస్ ఆఫ్ ది టెంపరేచర్, క్లైమేట్ చేంజ్కి, ప్యారిస్ క్లైమేటు, వాటర్ హైనెట్స్ ఉన్నాయి కదా ఇవొకటి, బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ ఇది బీఓడి అనమాట. ఇవన్నీ కూడా ఈ ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ప్రతి సబ్జెక్టుకి సంబంధించిన ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్స్ అనేది చాలా ఎఫెక్టివ్గా మంచి కంటెంట్తో మన యూట్యూబ్ ఛానల్లో అవైలబుల్లో ఉంటాయి అందరికీ, అవి ఫాలో అవ్వండి. సో నెక్స్ట్ చూసుకుంటే ఇంకా సో ఇవి చూడండి జాగ్రఫీ పరంగా. సో జాగ్రఫీ వచ్చేసి విజయ్ సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు. విజయ్ సార్ అయితే ఇక్కడ తీసుకున్న కాన్సెప్ట్స్ అనేది చాలా క్లారిటీగా ఇచ్చారు. కంటెంట్ అనేది అంటే ఏ టాపిక్ అయినా సరే ఏ విధంగా అడగొచ్చు క్వశ్చన్స్ ఎలా అని చెప్పేసి. ఇక్కడ మీరు చూసుకుంటే ఫారెస్ట్ కవర్, తెలంగాణలో ఫారెస్ట్ కవర్ ఎలా ఉందని చెప్పేసి రావడం జరిగింది. అర్బన్ పాపులేషన్ సంబంధించి కావచ్చు, ల్యాండ్ ఫార్మ్స్, క్లైమేట్, లాంగ్వేజెస్, ఓషన్ కరెంట్స్ డైరెక్టెడ్గా వేశారు ఓషన్ కరెంట్స్. సో పాపులేషన్ అర్బన్ కావచ్చు, ఈ రాక్ సైకిల్, ఈ విధంగా జాగ్రఫీ పరంగా అడిగారు. తర్వాత నెక్స్ట్ టాపిక్స్ ఉంది జాగ్రఫీ అనమాట. సో ఇంకా ఇంటర్లింక్ ఆఫ్ ది రివర్స్ కావచ్చు, ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్స్, మాన్సూను, అగ్రికల్చరు, 2011 సెన్సెస్ కావచ్చు, అదార్స్, గ్రీన్ రెవల్యూషన్, ఇంటీరియర్ ఆఫ్ ఇవన్నీ కూడా రెఫెక్ట్ అయ్యాయి. టాపిక్స్ అన్నీ కూడా ఫిలిమ్స్లో అయితే రావడం జరిగింది. ఇట్లా ప్రతిదీ కూడా సబ్జెక్ట్ అనేది చదివేటప్పుడు మెటీరియల్ కావచ్చు, మీరు వినే క్లాసెస్ కావచ్చు యూట్యూబ్ నుంచి, ప్రతిదీ కూడా ఏకమైఎస్ ద్వారా వచ్చే కాన్సెప్ట్స్ నోట్ చేసుకోవాలి. ప్రతి పాయింట్ నోట్ చేసుకున్నప్పుడే క్లారిటీగా మీకు గుర్తుంటుంది అనమాట. ఒక కాన్సెప్ట్ చదివినప్పుడు ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కూడా దాని మీద ఆన్సర్ చేయగలిగే కంటెంట్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. తర్వాత మీరు ఇంకా చూడండి ఇక్కడ. సో నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, జనరల్ సైన్స్ అనమాట. సందీప్ సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. జనరల్ సైన్స్లో ఈసారి చాలా వెయిటేజ్ ఎక్కువ వచ్చింది. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో చాలా వరకు వెయిటేజ్ అనేది ఎక్కువ రావడం జరిగింది. ఇక్కడ మేజర్గా మీరు చూసుకుంటే లివింగ్ వరల్డ్ అనమాట, క్లాసిఫికేషన్ ఆఫ్ ది లివింగ్ వర్డ్స్, క్వశ్చన్ నెంబర్ 122 కావచ్చు. క్వశ్చన్ నెంబర్ 13 వచ్చేసి విటమిన్స్ డైరెక్ట్ అడిగారు కదా, విటమిన్స్ డెఫిషియన్సీస్, వాటి వల్ల లోపాల వల్ల వచ్చే డిసీజెస్ కావచ్చు, యూరినరీ సిస్టము, నెక్స్ట్ వచ్చేసి ఎండోక్రైన్ సిస్టమ్, డిసీఎస్, నోబెల్ ప్రైజెస్, న్యూక్లియర్ ఫ్యూయల్స్, వీటికి సంబంధించిన క్వశ్చన్స్ మొత్తం కూడా సందీప్ సార్ కవర్ చేశారు. ఈ జనరల్ సైన్స్ ఇవన్నీ కూడా ర్యాపిడ్ రివిజన్లో ఉంటాయి. సో ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి చూడండి, మీకు చాలా వరకు రాబోయే ఎగ్జామ్స్ కూడా చాలా వరకు అయితే హెల్ప్ అవుతుంది. తర్వాత ఇక్కడ చూడండి, ఇది మన గ్రాండ్ టెస్ట్లో కవర్ చేసింది అనమాట. ఇక్కడ వచ్చేసి ఇది ఏంటంటే మనకి వీక్లీ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. సో వీక్లీ కరెంట్ అఫైర్స్లో మనకి ఎస్పీఎస్ మేజర్ వెబ్రేసారు కవర్ చేశారు. ప్రతి పాయింట్ కూడా చాలా క్లారిటీగా ఒక కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు దాని హిస్టరీ ఏముంది, ప్రజెంట్ ఏం జరుగుతుంది, వే ఫార్వర్డ్ ఎలా ఉందని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తారు సారు. ఇక్కడ చూడండి మీరు
ఇందులో ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ నీట్గా ఇక్కడ కంప్లీట్గా రష్యాకి సంబంధించి క్యూబన్ మిసైల్ క్రైసిస్ గురించి మన ఏకమైఎస్ అకాడమీ హ్యాండ్ అవుట్ ఉంటుంది, ఇది వీక్లీ కరెంట్ అఫైర్స్ సంబంధించి. ఇక్కడ చూడండి క్యూబన్ మిసైల్ క్రైసిస్ అని చెప్పేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ పాయింట్లో. క్యూబన్ మిసైల్ క్రైసిస్ అనేది రష్యాకి యుఎస్కి సంబంధించినటువంటి ఒక కోల్డ్ వార్లో భాగంగా ఇది వచ్చిందని చెప్పేసి ఇంటర్నల్ సెక్యూరిటీ ఐఆర్లో క్లారిటీగా అయినా మన సారు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ అనేది ఎప్పుడుదో మనకి 1962 సంబంధించింది. ఆయన కూడా ఇప్పుడు అడిగారు ఐఆర్ పరంగా ఇట్లాంటి, ఎందుకంటే రష్యా అనేది న్యూస్లో ఉందన్నమాట. రష్యా ఉక్రెయిన్ వార్ జరుగుతుంది కాబట్టి ఇప్పుడు కోల్డ్ వార్లో భాగంగా నాటోకి సంబంధించి ఈ కాన్సెప్ట్ మెయిన్గా ఎందుకు చెప్పారంటే సారు కరెంట్ ఈవెంట్స్ని కవర్ చేస్తూ చెప్పారు. అంటే మీకు ఇక్కడ నాటోకి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ క్యూబన్ మిసైల్ క్రైసిస్ చెప్పారు. ఇప్పుడు ఎగ్జాక్ట్గా క్వశ్చన్ అనేది అడిగేస్తారు, క్యూబన్ మిసైల్ క్రైసిస్ గురించి క్వశ్చన్ అనేది రావడం జరిగింది. ఇట్లా అనమాట, ఈ విధంగా అయితే కవర్ చేస్తాం టాపిక్స్ అనేది. ఒక టాపిక్ని తీసుకున్నప్పుడు ఏదో అది కరెంట్ ఈవెంట్స్లో ఉంది దాని గురించి చెప్పడం కాదు, బ్యాక్గ్రౌండ్ హిస్టరీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం కావచ్చు. ఒక్కసారి మీరు ఆ టాపిక్ చదివారంటే మన హ్యాండ్అవుట్స్లో ఉండేవి మొత్తం డేటా అంతా ఉంటుంది క్లారిటీగా. సో మీకు పనికిరాని డేటాను తీసే స్క్రాప్ ఎంతవరకు అవసరమో అంతవరకే ఇచ్చి ఎగ్జామినేషన్ పరంగా మీకు అయితే ఫాలో అవుతూ ఉంటాం. సో ఇది చూస్తుండండి. తర్వాత దీని గురించి ఒక క్లాసే చెప్పారు సార్ క్యూబన్ మిసైల్ క్రైసిస్ సంబంధించి, మొత్తం ఈ క్యూబన్ మిసైల్ క్రైసిస్ సంబంధించినటువంటి క్లాస్ అనమాట. ఇదంతా కూడా క్లారిటీగా చూడండి. నెక్స్ట్ చూస్తే మనం ఇక్కడ చూడండి సార్ ఎస్పీఎస్ ఒబ్రేస్ సార్ గారు కవర్ చేస్తారు వీక్లీ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి కదా. సో మనకి మేజర్గా ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనమాట. ఇంటర్నేషనల్ రిలేషన్స్ ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్ ఇది యూట్యూబ్ ఛానల్లో మీకు అవైలబుల్లో ఉంటుంది చూడండి. ఇక్కడ సార్ ఏషియన్ గురించి చెప్పారు. ఏషియన్ గురించి చెప్పినప్పుడు ఇక్కడ బ్యాంకాక్ డిక్లరేషన్ గురించి చెప్పి తర్వాత దాని యొక్క సెక్రటేరియట్ ఎక్కడ ఉందో కూడా చెప్పాడు అనమాట. సెక్రటేరియట్ కావచ్చు అది ఏ డిక్లరేషన్ ద్వారా ఎస్టాబ్లిష్ చేశారని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇదైతే డైరెక్ట్గా రావడం జరిగింది జకార్తా అనమాట. ఏషియన్ యొక్క సెక్రటేరియట్ జకార్తాలో ఉంటుంది, అక్కడ తప్పి ఇవ్వడం జరిగింది. సో ఇట్లా ప్రతిదీ కూడా క్లారిటీగా అయితే ఇవ్వడం జరిగింది. దాంట్లో మెంబర్ కంట్రీస్ ఎవరున్నారు, తర్వాత మనం ఇక్కడ చూసుకుంటే ఓఈసీడీకి సంబంధించి ఆర్గనైజేషన్ సంబంధించి సో ఇది కూడా డైరెక్ట్గా ఈ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఎకానమీలో భాగంగా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. తర్వాత నెక్స్ట్ టాపిక్స్ కవడింది మేజర్ ఒబ్రేస్ సారు. సో ఎస్పీఎస్ మేజర్ ఒబ్రేస్ సారు మనకి వీక్లీ కరెంట్ అఫైర్స్లో ఎలాంటి టాపిక్స్ కవర్ చేశారు, అవి ఏ విధంగా ఎగ్జామినేషన్లో వచ్చాయి చూస్తే, ఒకటి వన్ నేషన్ వన్ ఫర్టిలైజర్స్ కావచ్చు, ఎలిఫెంట్ విస్పర్స్ ఆస్కార్ అవార్డు వచ్చింది కదా అదొకటి, ఇంటర్నల్ సబ్సిడీ, ఏషియన్ సార్క్ EU, నార్మాండీ ల్యాండింగు, ఏజెన్సీస్ హెడ్ క్వార్టర్స్, పంచషీల్ కావచ్చు, మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, ఇవన్నీ కూడా వీక్లీ కరెంట్ అఫైర్స్లో కవర్ అయ్యాయి. వీక్లీ కరెంట్ అఫైర్స్ కవర్ అయ్యి ఒక్కొక్క కాన్సెప్ట్కి క్లారిటీగా పాయింట్స్ కూడా ఇంపార్టెంట్ సినాప్సిస్ కూడా సార్ ఇచ్చారు. తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ మనకి కరెంట్ అఫైర్స్ సెషన్ వీక్లీలోనే మళ్ళీ ఐఆర్ అనమాట. ఐఆర్తో ఇంక్లూడ్ అయి ఉంటుంది కదా. సో ఐఆర్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది కరెంట్ అఫైర్స్ కదా. సో ఐఆర్కి సంబంధించి ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ వస్తుంటాయి. ఇక్కడ చూస్తే క్యూబన్ మిసైల్ క్రైసిస్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా సారు మనకి ఐఆర్లో. ఎంజీ నరేగ్ కావచ్చు, ఇంకా మనకి టైస్, ఫారెన్ ట్రేడ్ పాలసీ, అజీవికా ఫిలాసఫీ, ఇవన్నీ కూడా ఆపరేషన్ బ్లూ స్టార్ కౌన్సిల్, ఇవన్నీ కూడా మన కరెంట్ ఈవెంట్స్లో అప్పుడప్పుడు స్టాటిక్ పార్ట్లో కూడా వస్తూ ఉంటాయి అనమాట. ఇవన్నీ మన వీక్లీ కరెంట్ అఫైర్స్లో భాగంగా వచ్చినవి. ఇంకా మనం చూసుకుంటే నెక్స్ట్ వచ్చేసి నేను డైలీ కరెంట్ అఫైర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా మీకు అందరికీ. డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ అనేది ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్ని తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో అందులో వచ్చిన క్వశ్చన్స్ అనేది ఈసారి ఎలా వచ్చాయంటే ఇట్స్ లైక్ ఏ సునామీ అనమాట. చాలా క్వశ్చన్స్ నేను తీసుకొని హిందూ న్యూస్ పేపర్ని తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను కదా, ఆ టాపిక్స్ చాలా వరకు వచ్చాయి. ఫస్ట్ నిసార్ శాటిలైట్ గురించి అయితే ఆల్మోస్ట్ నేను టూ త్రీ టైమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను నిసార్ శాటిలైట్కి సంబంధించి. తర్వాత మయూర్బగ్ వైరల్ డిసీజ్ అనేది చాలా ఇంపార్టెంట్, డిసీజెస్ అనేవి వార్తల్లో ఉన్నాయి చూసుకోమని చెప్పి కూడా చాలా వరకు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇదొకటి వచ్చింది. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్లో కంట్రీస్ మొత్తం లిస్ట్ అంతా చెప్పాను. సో ఏ కంట్రీస్ సెకండ్ ర్యాంకు, థర్డ్ ర్యాంకు, ఫోర్త్ ర్యాంకు, మనకు లాస్ట్ లీస్టే ఉంది, ఇండియా యొక్క ర్యాంక్ ఎలా ఉంది, దీన్ని ఎవరు రిలీజ్ చేస్తారని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో లిథియం డిపాజిట్స్ గురించి చెప్పి ఆ లిథియం డిపాజిట్స్లోనే మేజర్ ప్రొడ్యూసర్స్ ఎవరున్నారు, లిథియం ట్రయాంగిల్ అంటే ఏంటి, ఇరాన్కి ఏమన్నా లిథియంకి సంబంధించిన ఏదైనా ఉందా అని చెప్పేసి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది కూడా చూసుకోండి. నెక్స్ట్ ఇది చూడండి వరల్డ్ క్లూటో 3 రియాక్టర్. ఇదైతే డైరెక్ట్ మనకి యూరోప్లో వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ న్యూక్లియర్ రియాక్టర్. దీనికి ఫ్రెంచ్ కంట్రీస్ అనేవి హెల్ప్ చేశారు అనమాట రియాక్టర్కి సంబంధించి. దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ కాన్సెప్ట్ కూడా చూసుకోండి ఈ రియాక్టర్. తర్వాత న్యూ డెవలప్మెంట్ బ్యాంకు, సో దీన్ని బ్రిక్స్ బ్యాంక్ అంటారు, ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ మనకి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఎందుకు వచ్చిందంటే దాంట్లో కొన్ని కంట్రీస్ని యాడ్ చేయాలని చెప్పేసి ఒక ప్రొవిజన్ వచ్చిందనమాట. సో అందువల్ల ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత ఆర్టికల్ 356 ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఎందుకు చెప్పానంటే యూరోప్లోని ఒక కంట్రీలో ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ తీసుకురావాలని చెప్పేసి ఒక ప్రొవిజన్ వచ్చిందనమాట. సో అందువల్ల ఇది ఆ రోజు వార్తలకు రావడం జరిగింది. ఈ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీతో పాటు ఆర్టికల్ 356 కూడా వార్తలు రావడం జరిగింది. సో కొంతమంది కాంట్రవర్షియల్గా చెప్పారనమాట, ఈ స్టేట్లో ఆర్టికల్ 356 అని ఇంపోజ్ చేయండి అని చెప్పేసి. సో దానివల్ల ఇది వార్తలకు అయితే వచ్చినప్పుడు ఏషియన్ గురించి తెలుసు, హెడ్ క్వార్టర్స్ ఆర్గనైజేషన్స్, ప్రతి హెడ్ క్వార్టర్స్ తీసుకున్నప్పుడు దాని గురించి ఆర్గనైజేషన్ తీసుకున్నప్పుడు హెడ్ క్వార్టర్స్ అనేది చెప్పడం జరిగింది. G20 చెప్పాను, ఆల్మోస్ట్ చాలా రోజులు G20 ఉంది. ఈ నేషనల్ టెక్నాలజీ చెప్పాను. సో నేషనల్ టెక్నాలజీ ఎందుకు జరుపుకుంటారంటే ఇవి
మనకి పోక్రాన్ టెస్ట్లు ఇవన్నీ జరిగేదా, పోక్రాన్ టెస్ట్లు కూడా ఎగ్జాక్ట్లీ అదే రోజు జరుగుతుంది అనమాట. అందువల్ల నేషనల్ టెక్నాలజీ డే అని చేస్తారు. ఇది కూడా క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దానికి సంబంధించింది కూడా చూడండి. ఇంకా మీరు ఇక్కడ చూసుకుంటే గగన్యాన్ చెప్పాను, వ్యామమిత్ర అని చెప్పేసి ఒక హ్యూమనాయిడ్ని తయారు చేస్తున్నారు, రోబోట్లో తయారు చేస్తున్నారు. అది హెల్పింగ్ కోసం వాడు గగన్యాన్లో అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. తర్వాత బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్, ఇది కరెంట్ ఈవెంట్స్లో కవర్ చేయడం జరిగింది. తర్వాత మనకి ఎన్విరాన్మెంట్లో కూడా శరణ్ సార్ కవర్ చేశారు దీనికి సంబంధించి. తర్వాత సోఫియా ఏఐ, ఇదైతే సౌదీ అరేబియా దీనికి సిటిజన్షిప్ ఇచ్చిందని చెప్పేసి దీంతో పాటు కొన్ని తీసుకొచ్చారన్నమాట. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్తూ దాంట్లో భాగంగా ఈ సోఫియా గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, సో మీకు ఐజీఎండిపి కదా, ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో ఇందులో భాగంగా దీని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను, అబ్దుల్ కలాం గారి గురించి. తర్వాత మంగళయాను, సో మంగళయాన్ ఎందుకు చెప్పానంటే హోప్ మిషన్ ఉంది కదా, హోప్ మిషన్ అనేది యుఏఈ వాళ్ళు తీసుకొచ్చారనమాట. యుఏఈ వాళ్ళకి సంబంధించిన మార్స్కి సంబంధించింది. అందులో భాగంగా మంగళయాన్ అంటే మనకి మార్స్ మీద ఎటువంటి ఎక్స్పెడిషన్స్ జరుగుతున్నాయో వాటిలో భాగంగా ఈ మంగళయాన్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫాదర్ ఆఫ్ ది గ్రీన్ రెవల్యూషన్, సో ఫాదర్ ఆఫ్ ది గ్రీన్ రెవల్యూషన్ చాలా మంది ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఫాదర్ ఆఫ్ ది గ్రీన్ రెవల్యూషన్ నార్మన్ బోర్లాగ్ అనమాట. ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అడిగారు. ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇండియా అడగలేదు. భారతదేశంలో అయితే ఎంఎస్ స్వామినాథన్, ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అయితే నార్మన్ బోర్లాగ్, ఇది ఒకటి. తర్వాత ఫస్ట్ మ్యాన్ టు స్పేస్, మనకి ఈ స్పేస్ ఎక్స్ యొక్క క్రూలో మొట్టమొదటిసారి మిడిల్ ఈస్ట్ నుంచి ఒక ఉమెన్ అయితే స్పేస్లోకి వెళ్తున్నారనమాట. అందులో భాగంగా మన ఇండియాకి సంబంధించిన ఫ్యాక్ట్స్, ప్రపంచంలో సంబంధించిన ఫ్యాక్ట్స్, ఫస్ట్ ఎవరు స్పేస్లోకి వెళ్ళారు, మ్యాన్ కావచ్చు ఉమెన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇక్కడ. తర్వాత ఇన్నర్ కోర్ ఆఫ్ ది ఎర్త్, ఫిఫ్త్ లేయర్ కనిపెట్టారు కదా, మన ఎర్త్లో ఫిఫ్త్ లేయర్ కనిపెట్టారు, కరెంట్ ఈవెంట్స్లో వచ్చింది. అందులో భాగంగా ఈ లేయర్ కూడా చెప్పడం జరిగింది. ఆకాశ్ మిసైలు ఆల్మోస్ట్ దీన్ని మొత్తం 3 సంస్థలు తయారు చేస్తాయి. సో డిఆర్డిఓ ఒకటి, తర్వాత బీడిఎల్ భారత్ డైనమిక్స్ లిమిటెడ్, బిఈఎల్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఈ 3 అయితే దాన్ని చేస్తాయన్నమాట, 3 జాయింట్ కొలాబరేషన్తో. ఇది కూడా చెప్పాను. పిఎం మిత్ర, సో పిఎం మిత్ర అనేది ఆల్మోస్ట్ ఎకానమీలో కవర్ అయింది, కరెంట్ ఈవెంట్స్లో వచ్చింది. తర్వాత వీక్లీ కరెంట్ అఫైర్స్, గ్రాండ్ టెస్ట్లో కూడా అడగడం జరిగింది అనమాట. సో నెక్స్ట్ వన్ నేషన్ వన్ ఫర్టిలైజర్స్, సో భారతదేశం అంతా ఒకే బ్రాండ్తో తీసుకురావాలని చెప్పేసి వన్ ఫెర్టిలైజర్స్, వన్ నేషన్ వన్ ఫెర్టిలైజర్ స్కీమ్ని కూడా తీసుకొచ్చారు. ఇది కూడా కరెంట్ ఈవెంట్స్ మన డైలీ కరెంట్ అఫైర్స్లో కవర్ అయిందనమాట. ఈ విధంగా ఆల్మోస్ట్ 22 క్వశ్చన్స్ కాన్సెప్ట్స్ అనేవి ఈ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో వచ్చినవి మన కరెంట్ ఈవెంట్స్ నుంచే వచ్చాయి, డైలీ కరెంట్ అఫైర్స్ నుంచి. కాబట్టి ప్రతిరోజు మీరు డైలీ కరెంట్ అఫైర్స్లో నేను చెప్పే కాన్సెప్ట్స్ అనేది చూసి నోట్ చేసుకోండి. మీకు ఎంతవరకు అవసరం ఎగ్జామినేషన్ పరంగా న్యూస్ నుంచి అంతవరకు అందిస్తూ ఉంటాను. ఇవి మీకు యూపీఎస్సీ దగ్గర నుంచి అన్ని ఎగ్జామ్స్కి, ఏబీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, నెక్స్ట్ సెంట్రల్ ఎగ్జామ్స్ కూడా చాలా వరకు హెల్ప్ అవుతాయి. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, మామూలుగా మనకి టెలిగ్రామ్, సో టెలిగ్రామ్లో మనము కంటెంట్ అనేది పెడుతూ ఉంటాం. ఏకమైఎస్ అకాడమీ యొక్క టెలిగ్రామ్ ఛానల్లో పెడుతూ ఉంటాము. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఇవన్నీ కూడా మీరు జాయిన్ అవ్వండి. సో ఇక్కడ వచ్చేసి మనం ఏషియన్ గురించి, సార్కు, యూరోపియన్ గురించి అయితే చాలాసార్లు ప్రస్తావించారు టెలిగ్రామ్ ఛానల్లో, పోస్ట్ అయితే పెట్టడం జరిగిందనమాట. తర్వాత ఎలిఫెంట్ విస్పర్స్ ఆస్కార్ అవార్డు వచ్చింది కదా, దానికి సంబంధించి ఎంజీ నరేగా, ఏషియను, తెలంగాణకు సంబంధించిన ఐపాస్ కావచ్చు, తర్వాత పిఎం మిత్ర స్కీము, ఆపరేషన్ బ్లూ స్టారు, మాన్సూను, ఆర్టీఐ యాక్టు, నీతి ఆయోగ్, ఫేమ్ ఇండియా, ఇవన్నీ కూడా టెలిగ్రామ్ ఛానల్లో పోస్టులు పెడుతూ ఉంటారు రోజు. మనకి ఆ పోస్టులో మనకి పీడిఎఫ్లో మనకి ఒక చిన్న పీడిఎఫ్లో ఇస్తూ ఉంటారు, మన ఏకమైఎస్ ద్వారా ఇస్తూ ఉంటాము. అవన్నీ కూడా చూడండి. అక్కడ కరెంట్ ఈవెంట్స్, దానికి సంబంధించిన స్టాటిక్ డేటా, పాత రోజుల్లో దానికి రిలేటెడ్గా ఉంటుంది కదా, ఆ డేటా కూడా మొత్తం కవర్ చేసి అందులో పెడుతున్నాం. కాబట్టి ఇవి చాలా వరకు హెల్ప్ అవుతాయి. చూడండి, ఇవాళ చాలా క్వశ్చన్స్ అనేది ఎస్టర్డే ఎగ్జామ్లో అడిగారు, ఇట్లాంటివి ఈ టెలిగ్రామ్ ఛానల్లో కవర్ చేస్తాము. దీంట్లో జాయిన్ అయితే మీకు ఇవన్నీ తెలుస్తాయి. ఈ విధంగా సో కంప్లీట్గా ఈ విధంగా అయితే ఉంది. తర్వాత మెయిన్స్ ఆన్సర్ రైటింగు మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేస్తున్నాము ఏకమైఎస్ అకాడమీలో. మీరు గ్రూప్ 1 మెయిన్స్ ఇంకొక స్టెప్పే ఉందన్నమాట. టీఎస్పీఎస్సీలో గ్రూప్ 1లో వచ్చేసి ఒకటి ప్రిలిమ్స్, నెక్స్ట్ మెయిన్స్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉండదు. ఒక్క స్టెప్ మీరు క్లియర్ చేశారు, ఇంకా ఒక స్టెప్లోనే ఉన్నారు. ఈ స్టెప్కి వచ్చేసి చాలా ఎఫర్ట్ పెట్టాలి. మెయిన్స్కి అయితే అనలిటికల్ స్కిల్స్ బాగుండాలి, మెయిన్స్కి మంచి ఎఫర్ట్ పెట్టాలి. టెస్ట్ సిరీస్ కావచ్చు, మీరు తీసుకునే మెంటర్షిప్ కావచ్చు. సో మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది ఆల్మోస్ట్ మీకు వచ్చే మార్క్స్ని చాలా వరకు ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. సో మన ఏకమైఎస్ అకాడమీ ద్వారా ఈ మెంటర్షిప్ అనేది తీసుకొస్తున్నాం. సో మెయిన్స్కి సంబంధించి తీసుకొస్తున్నాము. సో ప్రతి ఒక్కరు కూడా మీకు ఇక్కడ కనిపిస్తున్న నంబర్స్ని కాంటాక్ట్ అవ్వండి. మీరు లేదా హైదరాబాద్లో డైరెక్ట్గా మన ఇన్స్టిట్యూట్ని విజిట్ చేయొచ్చు అనమాట. విజిట్ చేసి మీరు దీనికి సంబంధించిన చేసుకోండి. ఎందుకంటే మెయిన్స్ అనేది ఇంకొక స్టెప్ ఉంది, దీనికి మంచి ఎఫర్ట్ పెట్టండి, ఖచ్చితంగా మీరు అందరూ కూడా సర్వీస్లోకి వస్తారు. సో కాబట్టి ఈ స్టెప్ అనేది చూసుకోండి. మెయిన్స్ మెంటర్షిప్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏకమైఎస్ అకాడమీలో, మన అకాడమీలో డైరెక్ట్ మీకు ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్స్ ఉంటాయి. మెంటర్షిప్ పేపర్ కరెక్షన్ చేసిన తర్వాత మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఏ తప్పులు ఉందో చెప్పడమే కాదు, మీరు ఎలా దాన్ని సాల్వ్ చేసుకోవాలి, మీ మిస్టేక్స్ అనేది ఎలా సాల్వ్ చేసుకోవాలి, తర్వాత ఏ సబ్జెక్ట్ని ఎలా ఎటువంటి వ్యూలో రాయాలి, దానికి సంబంధించిన కీవర్డ్స్ ఏముంటాయి, ఒక ఆన్సర్ని ఎన్ని వర్డ్స్లో రాయాలి, ఎలా ఉండాలి,
ఏ విధంగా అట్రాక్టివ్ ఉండాలి, న్యూస్ పేపర్ థింగ్స్ ఎలా హైలైట్ చేయాలి, రిపోర్ట్స్ ఎటువంటి రిపోర్ట్స్ యూస్ చేయాలని చెప్పేసి ప్రతి ఒక్క థింగ్ కూడా ఫేస్ టు ఫేస్ ఇంట్రాక్షన్లో ఉంటుంది. ఇదైతే మీకు ఆల్మోస్ట్ మీ మార్క్స్ని చాలా వరకు ఇంక్రీజ్ చేస్తుంది అనమాట మెంటర్షిప్. మీరు టెస్ట్ రాయడమే కాదు, టెస్ట్తో పాటు మెంటర్షిప్ ఉంటే సో ఇట్స్ బెనిఫిట్ అనమాట. తర్వాత మీకు ఇక్కడ చూస్తే మన గ్రూప్ 1కి సంబంధించిన ఎగ్జామ్ జరిగింది కదా, సంబంధించిన టెస్టులు, వీటిలో వచ్చిన క్వశ్చన్స్ అనమాట ఇవన్నీ కూడా. మనకి సెక్షనల్ టెస్టులు కావచ్చు, గ్రాండ్ టెస్టులు ఇవన్నీ మెన్షన్ చేస్తారు కదా. 18 సెక్షనల్ టెస్టులు పెట్టారు, మొత్తం 4 గ్రాండ్ టెస్టులు పెడితే అందులో నుంచి ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ 115 క్వశ్చన్స్ వరకు రెఫ్లెక్ట్ అయ్యాయి అనమాట. సో టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో రావడం జరిగింది. అంటే కాన్సెప్ట్స్, స్టేట్మెంట్స్, మనం ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్లో ఉన్న క్వశ్చన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అందులో వచ్చాయి. కాబట్టి ఇక్కడి నుంచి అయినా మీరు మన వీక్లీ కరెంట్ అఫైర్స్, డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతుండండి. మీ మెయిన్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్, మెంటర్షిప్ ప్రోగ్రామ్స్ అనేవి లాంచ్ అవుతున్నాయి కాబట్టి సో మీరందరూ కూడా ఆ నెంబర్స్ని కన్సల్ట్ అయ్యి మీరు క్లారిటీగా అయితే డేటా తీసుకొని జాయిన్ అవ్వండి. చాలా వరకు కూడా మీకు బెనిఫిట్ అనేది అవుతుంది. సో ఇది వచ్చేసి ఓవరాల్గా దీనికి సంబంధించింది కంప్లీట్గా అయితే టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి. ఇలానే మన టెస్ట్ సిరీస్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే మీకు టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట. ఇప్పుడు చూడండి, డైరెక్ట్ ఫ్యాక్ట్స్ అడిగారు. ఫ్యాక్ట్స్ ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంటారు, కానీ ఈ మన గ్రాండ్ టెస్ట్లో కవర్ చేసినటువంటి ఫ్యాక్ట్స్ మీకు ఎక్స్ప్లెనేషన్లో ఇచ్చిన ఫ్యాక్ట్స్ అనేవి చాలా వరకు మీకు హెల్ప్ అయి ఉండేది అనమాట. చాలామంది రాసిన వాళ్ళకి చాలామంది కూడా హెల్ప్ అయ్యాయి. ఈ విధంగా మీరు చూసుకోవాలి. ఇది దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ ఆల్.